నందనందన వందనం. వ్రేపల్లె మోహనముగా మేలుకొన్నది. మోహన వంశీగళము విప్పింది. దివ్యమోహన రవళిని వినదించింది. ఆ రాగానికి మృదంగ లయను సమకూర్చగలిగాయి. కదంబ వృక్షాలు లయ విన్యాసానికి రూపమును కల్పించే యత్నంలో పురివిప్పాయి మయూరములు. మయూర నృత్యమును స్వరపరిచే రీతిలో గజ్జి గలగలా పారింది యమునా స్రోతస్విని. పుణ్యాత్ముల బ్రతుకులు అలాగే పులకరిస్తాయి, పరవశిస్తాయి. నేడే కృష్ణాష్టమి. ఈనేడే ఒకనాడు మారేడుని ప్రపంచాన్ని చూపించింది. నల్లని వాణిని అందించింది. చల్లని చూపుల వాణిని ప్రసాదించింది. అల్లరి వాణిని మాకు అనుగ్రహించింది. మల్లెల కన్నా తెల్లనైన నవ్వుల వాణిని మా హృదయాలలో నిలిపింది. కృష్ణ, మధురాపురిని వదిలి నా పూరి గుడిసెలో కాలు పెట్టావు. బ్రతుకును నీ వశం చేసుకున్నావు. ఆడమన్నావు, పాడమన్నావు, వ్రాయమన్నావు, చెప్పమన్నావు. నేను చేసినదేమున్నది? నీ నుండి చవి చూసింది ఎంతో. మది కదిలితే హృది ద్రవిస్తున్నది. నేత్రాలు వర్షిస్తున్నాయి. మేను పులకరిస్తున్నది. దోసిలొగ్గి దాసుడనయ్యాను. నీ మాటలను ఆశ్రయించి కోరికల మూటలను వదిలిపెట్టాను. ఇంతవరకు అర్చించటమే కానీ యాచించటము తెలియక జీవించాను. కానీ ఈనాడు కమలలోచన, నాదొక యాచన. రాతను తుడిపే గీతను బోధించావు. గీతామృతాన్ని అందించావు. ఈ అమృత భాండమును ప్రతి ఇంటిలో ఉంచాలని, ఈ జ్ఞానసుధను సర్వులచే త్రాగించాలని తపము. ఇది మా కృషితో లభ్యం కాదు, నీ కృపతోనే సాధ్యం. భవితాన చమే తస్మాద్దన్యః ప్రియోతరో భువి. గీతాజ్ఞానమును నా భక్తులకు ఎవ్వడు వినిపించునో వానికంటెను ప్రియమైన వాడు నాకు ఈ ప్రపంచములో ఉండబోడు. తండ్రి, ఇది గీతలో నీవు చెప్పిన మాటే. ఆ శక్తితోనే బ్రతుకుతున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వామి సుందర చైతన్యానంద.